రేవంత్ సవాల్కు నేను సిద్ధం, ఏ రోజు ఎక్కడో చెప్పాలి, చెప్పిన చోటికి సమయానికి వస్తా. ఆ వెంకటేష్ సినిమా గణేష్ అని ఉండే, ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అని, ఎనీ టైం ఎనీ డేట్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అని ఉండే. గట్ల చెప్తాను రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, హరీష్ రావు గారు చెప్తాను, హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారికి అంటాడు, ఏ రోజో ఎక్కడో సమయం చెప్పు, డేటు చెప్పు, నేను ఒక్కనే వస్తా అని చెప్తున్నాడు. పనికి మాలిన 14 నెలల పాలనపై చర్చిద్దాం, పిచ్చి ప్రేలాపలను ఉతికి ఆరేసి చాకురేవి పెడతా ఊరిని. ఇంత మాట అన్నవేంది హరీష్ రావు గారు? ఏది మన సాకలోళ్ళ బండ మీద బట్టలను ఉతికినట్టు ఉతికేస్తా, ఒక్కనే వచ్చి నిన్ను అంటాడు. పిచ్చి ప్రేలాపనలు ఉతికి ఆరేసి చాకురేవి పెడతా, మళ్ళీ ఉతికి ఆరేసి చాకురేవి కూడా పెట్టేస్తారట. నిందలు మాని తెలంగాణ ప్రయోజనాలు కాపాడు, పోతిరెడ్డి పాడుకు పొక్క పెడుతుంటే బయటికి వచ్చినాం, నాడు 40 రోజులు అసెంబ్లీని స్తంభింపజేశాం, పాలమూరు ఉసురు పోసుకుంటున్న ఊసరవెల్లి, సీఎం రేవంత్పై నిప్పులు జరిగిన మాజీ మంత్రి హరీష్. మన ముఖ్యమంత్రి గారు ఒట్టి కోతలు రాయడు ఉన్నాడా, పనులు చేయత్తలేదు కానీ కోతలు చెప్తాడు. ఆయన ముఖ్యమంత్రి సీటు ఎక్కినప్పంచలి కోతలే. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానన్నాడు, చేయలేదు. 5,000 ఉన్న రైతు బంధును 7,500 పేరుతోటి రైతు భరోసా ఇస్తానన్నాడు, అది చేయలేదు. మాటలకేమో నవాబు, చేతలకేమో గరీబు, ఇట్లున్నది ముఖ్యమంత్రి గారి మాటలు. మళ్ళీ నన్ను కాపాడుకోండి అయ్యా అని మళ్ళీ దీనంగా మాట్లాడుతున్నాడు. ఎట్టి కోతల రాయుడిని తీసుకొచ్చి పెట్టుకున్నాం ఆయన నెత్తి మీద. ఇప్పుడు హరీష్ రావు గారు అంటాడు సవాల్కు సిద్ధమని. మరి సవాల్కు సిద్ధమేనా రేవంత్ రెడ్డి గారు? అదే సెక్రటరియట్ భవన్ ముందట ఏ ఛానల్ను పిలుచుకొచ్చుకుంటావు ఆ ఛానల్ను పిలుచుకొచ్చుకొని మరి రేవంత్ సమయానికే వస్తారట. ఒక్క నిమిషం కూడా అటు ఇటు లేట్ కాకుండా సమయానికే వస్తా, ఏ రోజో ఎక్కడో చెప్పాలి, చెప్పిన సమయానికి నిమిషం లేట్ కాకుండా వస్తా అని హరీష్ రావు గారు నీవు విసిరిన సవాల్కి సిద్ధమైన. ఇక మరి ఇప్పుడు చెప్పు, ఇక డేట్ చెప్పు, సమయం చెప్పు, ఆ స్థలం కూడా చెప్పు, ఎక్కడనో చెప్తే ప్రజలందరూ కూర్చొని ఎవరు అబద్ధాలు మాట్లాడతాను, ఎవరు నిజాలు మాట్లాడతాను, హరీష్ రావు గారిది తప్ప, రేవంత్ రెడ్డి గారిది తప్ప, వీళ్ళ పాలన మంచిగా ఉన్నదా అని ప్రజలే అవగాహనకు వస్తారు. ఆల్రెడీ వచ్చిండ్రు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా రైతులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు అందరు ఇప్పటికే అవగాహనకు వచ్చిండ్రు ఎంత అడ్డమైన ప్రభుత్వాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నామని. కాబట్టి మరి ఆ సమయం ఏందో చెప్పి ఇప్పుడు ఇక